ఈ మధ్య ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. తత్వ అకాడమీకి ఒక నెగిటివ్ రివ్యూ వచ్చింది. తత్వ అకాడమీకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అది మేము తీసుకొని దాని మీద వర్క్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము. కాకపోతే ఎవరైతే రివ్యూ రాశారో ఆ పేరుతో స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, ఎంప్లాయీ కానీ ఎవరు తత్వకి అసోసియేటెడ్ కాదు. ఇది ఎవరై ఉంటారని మేము ఆలోచిస్తూ ఉండగా 2 days తర్వాత ఆ రాసిన వ్యక్తే తత్వ అకాడమీని అప్రోచ్ అయ్యి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. ఆ తర్వాత నాతో మాట్లాడుతూ జరిగిన విషయం చెప్పాడు. ఆయనకే తెలియకుండా ఆయన ఫోన్లో నుంచి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన క్రికెట్ ఆడడానికి చిలుకూరు దగ్గర ఎక్కడికో వెళ్తే అక్కడ వేరే ఐఐటి అకాడమీ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఆడుతున్నారు. అందులో నుంచి ఒక అతను వచ్చి కాల్ చేసుకుంటానికి ఒకసారి ఈయన దగ్గర ఫోన్ తీసుకొని ఈ రివ్యూ ఇచ్చారు. ఆయన ఒక రోజు తర్వాత ఆయన ఫోన్లో నుండి ఆయనకు తెలియకుండానే ఒక రివ్యూ వెళ్ళిందన్న విషయం రిలీజ్ అయ్యి ఎంతో బాధ్యతగా తత్వ అకాడమీకి కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడి సారీ చెప్పి ఆ రివ్యూ డిలీట్ చేశారు. సో ఇలాంటి పాసిబిలిటీ కూడా ఉంటుందా అని నేను షాక్ అయ్యాను. కాబట్టి ఒక ఆర్గనైజేషన్ గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే ఈ గూగుల్ రివ్యూస్ని పక్కన పెట్టి అక్కడున్న స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఒక 10 మందితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది.